సో ఈరోజు మనం అందరం ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2006 ఏదైతే వచ్చిందో దానికి ఒక వ్యాన్ లాంటివి పెట్టారు. మీ అందరికీ తెలిసిందే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఉంది మనకి చైల్డ్ మ్యారేజ్ రిపోర్ట్ చేయడానికి 1098. సో అది కాకుండా దానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున ఒక వ్యాన్ అనేది పెట్టడం జరిగింది. ఈ వ్యాన్ డైలీ పొద్దున 8 నుంచి 5 వరకు ఆల్ ద విలేజెస్ అక్రాస్ నిజామాబాద్లో తిరిగి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది జనాలకి. చాలామందికి తెలియదు చైల్డ్ మ్యారేజ్ అనేది ఒక పనిషబుల్ ఆఫెన్స్. దీంట్లో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఓన్లీ చైల్డ్ మ్యారేజ్ ఆపడమేనే కాదు, ఒకవేళ ఎవరైనా చైల్డ్ మ్యారేజ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ కూడా వస్తుంది. దగ్గర 1 lakh రూపీస్ కూడా ఫైన్, 1 lakh వరకు ఫైన్ కూడా కట్టాల్సి వస్తుంది. సో చైల్డ్ మ్యారేజ్ అనేది ఎందుకు మంచిది కాదు అని అంటే దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎర్లీ చైల్డ్ మ్యారేజ్ వల్ల స్పెషల్లీ విమెన్కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎర్లీ ప్రెగ్నెన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, నాట్ ఓన్లీ ఫర్ ద గర్ల్ చైల్డ్ బట్ ఫర్ ద మేల్ చైల్డ్ ఆల్సో. సో నా మెసేజ్ ఏంటి అని అంటే చైల్డ్ మ్యారేజ్ ఎక్కడైనా జరుగుతూ ఉంటే మీరు రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన వాళ్ళకి ఎట్లాంటివి ప్రాసిక్యూషన్ అట్లాంటివి ఏమి ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఈరోజు న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు అరికట్టడానికి ఒక అవేర్నెస్ ర్యాలీగా ఈరోజే ఇప్పుడు గౌరవ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అయినటువంటి గౌరవనీయులు ఖుష్బూ మేడం గారు ఇప్పుడే ఫ్లాగ్ ఆఫ్ చేసి ఈ ర్యాలీని ప్రారంభించారు. అయితే దీని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశము ఇప్పుడే మేడం గారు విస్తృతంగా చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క బాల్య వివాహం చేసిన వాళ్ళు, ఈవెన్ పురోహితులు కానివ్వండి, వీడియోగ్రఫీ చేసిన వాళ్ళు కానివ్వండి, అటెండ్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేదా మ్యారేజ్ కోసం హాల్ ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శిక్షకు అర్హులు. ఇది చాలా కట్టుదిట్టమైనది, చాలా స్ట్రింజెంట్ యాక్ట్ ఉంది. అయితే ఇది కావద్దు అని దాని కొరకు ఇది ఆపడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. అలాగే ఈ బాల్య వివాహాలు అనేది చాలా స్ట్రిక్ట్ ఉంది. దీని యొక్క ఎవరైతే పట్టుబడతారో వారి మీద స్ట్రిక్ట్గా యాక్షన్ ఉంటుంది అని కూడా చెప్పబడుతుంది. అయితే ఎవరు కూడా పాల్గొనకుండా ఎవరైనా ఈ విషయాన్ని తెలుసుకున్నట్టయితే 1098 100 112 ఈ నంబర్స్ కూడా ఫోన్ చేయొచ్చు. లేదా న్యాయ సేవా సంస్థ 15100 ఏదైతే టోల్ ఫ్రీ నంబర్ ఉందో దాన్ని కూడా మీరు తెలియజేయచ్చు.